హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు 2026లో ఒక మంచి ఏసీ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను లాస్ట్ 1 మంత్ నుంచి మా ఆఫీస్‌లో 2026 లేటెస్ట్ మోడల్స్ ఫ్రమ్ టాప్ బ్రాండ్స్ లైక్ ఎల్‌జీ, సామ్‌సంగ్, పానాసోనిక్, హెయిర్ ఇలాగ వేరియస్ మోడల్స్‌ని మా ఆఫీస్‌లో టెస్ట్ చేస్తున్నాను. మన ఛానెల్‌లో మీరు చూసినట్టయితే వేరియస్ హోమ్ అండ్ కిచెన్ అప్లయెన్సెస్ రివ్యూస్ ఉంటాయి, ల్యాప్‌టాప్ రివ్యూస్ ఉంటాయి, టెలివిజన్ రివ్యూస్ ఉంటాయి. వీటిలన్నీ టెస్ట్ చేయడానికి ఒక ఫ్లాట్ రెంట్ తీసుకొని, మామూలుగా మన హోమ్‌లో ఎలాగైతే ఏసీ యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేసి ఏ బ్రాండ్ సర్వీస్ బాగుంది, ఇన్‌స్టాలేషన్ చార్జెస్ ఎంతున్నయి, ఏ బ్రాండ్‌కి కూలింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది, పవర్ కన్జంప్షన్ ఎంతుంది, స్మార్ట్ ఫీచర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇవన్నీ అనలైజ్ చేశాకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో చెప్పే ఏసీ మోడల్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అమెజాన్ లింక్స్ అయితే. ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే నాకు కమిషన్ అయితే వస్తుంది. ఆ కమిషన్‌తోనే మన ఛానెల్‌కి కొత్త ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడం, టెస్ట్ చేయడం అవి జరుగుతది. అంతేగాని మన ఛానెల్‌లో స్పాన్సర్డ్ రివ్యూస్ అయితే ఉండవు. ఇదైతే ఖచ్చితంగా చెప్పాలి. ఏదైనా అఫిలియేట్ లింక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలనమాట. అండ్ ఇలాంటి నాన్ స్పాన్సర్డ్ వీడియోస్, హెల్ప్‌ఫుల్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియోకి ఒక లైక్ చేయండి. కమెంట్ సెక్షన్‌లో హైప్ బటన్ ఒకటి ఉంటది. హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్‌కి చాలా హెల్ప్ అవుతుంది. బెస్ట్ ఏసీ మోడల్స్ లిస్ట్ చూసే ముందు అసలు 2026లో మీరు ఏసీ కొనాలనుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా చూసేద్దాం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఈ బయింగ్ గైడ్ ఏదైతే ఉందో అది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఏ ఏసీ కొనాలని మీకే ఒక క్లియర్ ఐడియా వస్తది. నార్మల్‌గా ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందంటే ఏసీ టన్నేజ్ అండ్ కూలింగ్ కెపాసిటీ. నార్మల్‌గా ఏందంటే 120 స్క్వేర్ ఫీట్ ఆర్ బిలో ఉంటే 1 టన్ చాలంటారు. 120-180 ఉంటే 1.5 టన్. అంతకంటే ఎక్కువ 180 కంటే ఎక్కువ ఉంటే 2 టన్ తీసుకోమని చెప్తారు. కానీ 1.5 టన్, 1 టన్ అనే దానికంటే కూలింగ్ కెపాసిటీ మీరు చూసుకోవాలి. నార్మల్‌గా 1.5 టన్ ఏసీ అంటే 5-75 వాట్స్ అయితే ఉండాలి. కానీ మోస్ట్ బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే 4800 వాట్స్ ఉన్నా లేదా 5000 వాట్స్ ఉన్న దాన్ని 1.5 టన్ అనే అంటున్నారు. సో, అదైతే ఎవరు కరెక్ట్‌గా ఫాలో అవ్వట్లేదు. సో, మీరు ఖచ్చితంగా 1.5 టన్నా, 1 టన్నా దానికంటే ఏంటంటే కూలింగ్ కెపాసిటీ చూసుకోండి. మీరు ఖచ్చితంగా ఎస్పెషల్లీ 1.5 టన్ ఏసీ కొంటున్నప్పుడు కూలింగ్ కెపాసిటీ అయితే మినిమమ్ 5000 వాట్స్ అయితే ఉండాలి. సో, అదైతే మీరు కంపల్సరీగా చెక్ చేసుకోండి. అండ్ ఓన్లీ రూమ్ సైజ్ ఒకటే కాదు, మీ సీలింగ్ మీద డైరెక్ట్‌గా సన్‌లైట్ పడుతున్నా లేదా వాల్స్ మీద డైరెక్ట్‌గా సన్‌లైట్ పడుతున్నా, ఎస్పెషల్లీ వెస్ట్ ఫేసింగ్ వాల్స్ మీద డైరెక్ట్ సన్‌లైట్ పడుతున్నా, లేదు మీరు కోస్ట్‌కి దగ్గరున్నా, లేదా మరీ హాట్ ప్లేసెస్ లైక్ వైజాగ్, ఒంగోల్ లేదా కర్నూలు, అనంతపూర్, నెల్లూరు, తిరుపతి అన్నీ హాట్ ప్లేసెసే అనుకోండి ఏపీ అండ్ తెలంగాణలో. ఇలాంటి హాట్ ప్లేసెస్‌లో ఉన్న మీరు ఖచ్చితంగా టన్నేజ్ అయితే కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు తక్కువ టన్ తీసుకుంటే రూమ్ సరిగ్గా కూల్ అవ్వదు. మోస్ట్‌లీ అన్ని బ్రాండ్స్ ఏంటంటే 5000 వాట్స్ లేదా 5100 వాట్స్ అలాగున్నాయి. కొన్నైతే హెవీ డ్యూటీ మోడల్స్ ఉన్నాయి 1.5 టన్‌లోనే లైక్ హిటాచీ సూమో అని ఒక మోడల్ ఉంది. 5400 వాట్స్ ఉంటుంది. అండ్ హెయిర్ నుంచి కూడా ఒక ఏసీ ఉంది. హెయిర్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అని. అది కూడా అరౌండ్ 5400 వాట్స్ ఏసీ అది కూడా. అలాంటి హెవీ డ్యూటీ ఏసీస్ అయితే ఎక్స్‌ట్రీమ్‌లీ హై టెంపరేచర్ ఉన్నా కూడా సెట్ అవుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టార్ రేటింగ్స్. 2026లో ఏందంటే ఈ స్టార్ రేటింగ్స్ మారిపోయాయి. మామూలుగా స్టార్ రేటింగ్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే ఐఎస్ఈఈఆర్ అని ఒక వాల్యూ ఉంటది. ఆ స్టార్ లేబుల్ ఏదైతే ఉందో స్టార్ లేబుల్ మీదే కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. మనకు ఈ ఐఎస్ఈఈఆర్ వాల్యూ ఉంటది. ఐఎస్ఈఈఆర్ అంటే ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో. ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్. 2026 నుంచి ఏం చేశారంటే మినిమమ్ వాల్యూ 5.6 ఉండాలి. ఐఎస్ఈఆర్ వాల్యూ మినిమమ్ 5.6 ఉంటేనే అది 5 స్టార్ ఏసీ. సో, 2025లో అలా కాదు. 2025లో 5.2 ఉంటే చాలు. కానీ 2026 నుంచి 5.6 ఉండాలి. సో, 2025 5 స్టార్ ఏసీస్ అన్నీ ఇప్పుడు 5 స్టార్ కిందకి రావు. అవన్నీ ఇప్పుడు 4 స్టార్ ఏసీస్ అవుతాయి. సో, ఒకవేళ మీరు షాప్‌లో ఏసీ కొన్నా లేదా ఆన్‌లైన్‌లో కొన్నా 2025 మోడల్ 5 స్టార్ అనేసి మీరు 5 స్టార్ కొంటున్నాం అనుకోకండి. అవైతే ఇప్పుడు 4 స్టార్. మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏందంటే ఐఎస్ఈఈఆర్ వాల్యూ. ఒకవేళ మీరు 1.5 టన్ తీసుకోవాలా? లేదా 2 టన్ తీసుకోవాలా? లేదా 1 టన్ తీసుకోవాలని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, లేదా మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంతొస్తది అలాంటివి తెలుసుకోవాలన్నా మన వెబ్‌సైట్ ఒకటుంది vsctimes.com అని. అందులో నేను కాలిక్యులేటర్స్ అయితే తయారు చేస్తున్నాను. మంత్లీ పవర్ కన్జంప్షన్, మంత్లీ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. జస్ట్ మీరు బేసిక్ వాల్యూస్ అందులో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. వెబ్‌సైట్‌లో ఏందంటే నేను ఈ ఐఎస్ఈఆర్ గురించి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. 5 స్టార్ వర్సెస్ 3 స్టార్ అలా కంపారిజన్ కూడా చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. హైదరాబాద్ లాంటి ప్లేసెస్‌లో పర్టిక్యులర్‌గా నేను ఓన్లీ 3 ఆర్ 4 మంత్సే యూజ్ చేసేది ఏసీ. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంతకుమించి ఎక్కువ యూసేజ్ అయితే ఉండదు. ఎప్పుడైనా ఆఫ్టర్‌నూన్ అయితే యూజ్ చేస్తాం గానీ అంతకుమించి ఎక్కువ యూసేజ్ ఉండదు. అలాంటి దగ్గరలో ఏందంటే 3 స్టార్ ఏసీ సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడియో రూమే ఉందనుకోండి. దీంట్లో ఏందంటే నేను ఏసీ డైలీ యూజ్ చేయను. ఎప్పుడైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడే యూజ్ చేస్తాను. అది కూడా మొన్నటి వరకు అయితే యూజ్ చేయలేదు. ఓన్లీ మార్చ్ నుంచి యూజ్ చేస్తున్నాను. లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ సామ్‌సంగ్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను ఈ రూమ్‌లో. సామ్‌సంగ్ 1.5 టన్ 3 స్టార్ 2026 మోడల్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నాను. నేను ఓన్లీ ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు లేదా వీడియో రికార్డ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. 3 ఆర్ 4 అవర్స్ ఉంటది హార్డ్‌లీ. సో, ఇలాంటి రూమ్స్‌కైతే 3 స్టార్ ఏసీ సరిపోతది. మనకు ప్రైస్ డిఫరెన్స్ 3 స్టార్‌కి, 5 స్టార్‌కి 5000, 6000 అలా ఉంది. ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఆఫర్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు 5 స్టార్ ఏసీ ప్రైస్ కూడా తగ్గుతుంది.
అలాంటప్పుడు 5 స్టార్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ ఏరియాలో ఎలక్ట్రిసిటీ యూనిట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నిందనుకోండి, ఎస్పెషల్లీ మీరు సిటీస్‌లో ఉన్న, గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉన్న అక్కడ యూనిట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటది. అండ్ పవర్ కట్ ఉన్నప్పుడు వాళ్ళు పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేసి డబుల్ చార్జ్ చేస్తారు. అలాంటి దగ్గర అయితే ఖచ్చితంగా 5 స్టార్ ఏసీనే బెటర్. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే ఎయిర్ కండిషనర్స్ అన్నీ ఇన్వర్టర్ కంప్రెసర్‌తోనే వస్తున్నాయి. నార్మల్ కంప్రెసర్‌తో రావట్లేదు. ఫిక్స్డ్ స్పీడ్ కంప్రెసర్ అయితే కాదు. ఇన్వర్టర్ కంప్రెసర్‌తోనే వస్తున్నాయి. ఇది మంచిదే. ఎందుకంటే ఫిక్స్డ్ స్పీడ్ కంప్రెసర్ అనుకోండి, అంటే ఓల్డ్ ఏసీస్‌లో ఒకే స్పీడ్‌లో రన్ అవుతాయి ఏసీస్. ఫర్ ఎగ్జాంపుల్ 24 టెంపరేచర్ సెట్ చేసామనుకోండి, 24 వచ్చే వరకు ఒకే స్పీడ్‌లో రన్ అవుతాయి. 24 రీచ్ అయ్యాక ఆగిపోద్ది ఏసీ. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మన రూమ్‌లో టెంపరేచర్ కొంచెం ఇంక్రీజ్ అవుతదో మళ్ళీ ఆన్ అవుతది. ఇన్వర్టర్ కంప్రెసర్ అలా కాదు. అసలు ఆఫ్ అవ్వదు. ఇన్వర్టర్ కంప్రెసర్ ఏసీలో అసలు ఆఫ్ కాదు. జస్ట్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటది. రూమ్‌లో టెంపరేచర్‌ని బట్టి స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటది. దీనివల్ల ఏందంటే వేర్ అండ్ టేర్ తక్కువగా ఉంటది. దానివల్ల పవర్ సేవింగ్స్ కూడా ఇన్వర్టర్ కంప్రెసర్ వల్లే. ఇప్పుడు మనకు ఐఎస్‌ఈఆర్ వాల్యూస్ పెంచారంటే 5.6 చేశారంటే అది ఇన్వర్టర్ కంప్రెసర్ వల్లే. సో, ఇన్వర్టర్ కంప్రెసర్ ఏందంటే స్పీడ్ అడ్జస్ట్ చేసుకోగలదు. కొన్ని బ్రాండ్స్ ఏందంటే ఈవెన్ మీరు 120% కెపాసిటీలో కూడా రన్ అవుతాయి. అంటే 1.5 టన్ ఏసీ 1.7 టన్ ఏసీ లాగా కూడా రన్ అవుతుంది. టర్బో మోడ్ అని, పవర్ కూలింగ్ అని అలాగ మోడ్స్ ఉంటాయి. సో, ఓన్లీ ఇది ఇన్వర్టర్ కంప్రెసర్‌లోనే పాసిబుల్. ఇది గాక కన్వర్టబుల్ మోడ్స్ అని ఉన్నాయి. ప్రతి ఒక్క బ్రాండ్‌లో ఇప్పుడు కన్వర్టబుల్ మోడ్స్ ఉన్నాయి. అంటే మీరు 1.5 టన్‌ని 1 టన్ లాగా వాడుకోవచ్చు. లేదా 1.2 టన్ లాగా వాడుకోవచ్చు. రూమ్‌లో ఎంతమంది ఉన్నారో అనే దాన్ని బట్టి మీరు 50% కెపాసిటీ, 60, 70 లేదు ఒకవేళ మీకు ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఫుల్ కూలింగ్ వెంటనే కావాలి అనుకుంటే 120% అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ కన్వర్టబుల్ మోడల్స్ 5 ఇన్ 1 అని, 6 ఇన్ 1 అని, 7 ఇన్ 1 అని ప్రతి ఒక్క బ్రాండ్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాయి కన్వర్టబుల్ మోడ్స్ అయితే. సర్వీస్ అండ్ ఇన్‌స్టాలేషన్ చార్జెస్ గురించి అయితే నేను బెస్ట్ లిస్ట్ చెప్తాను కదా! అప్పుడే చెప్తాను. ఏ బ్రాండ్‌కి ఆ బ్రాండ్‌కి సెపరేట్‌గా చెప్తాను. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కామన్‌గా కాపర్ కండెన్సర్ కాయిల్సే యూజ్ చేస్తున్నారు. అండ్ R32 రెఫ్రిజిరెంట్ గ్యాసే యూజ్ చేస్తున్నారు. R22 అనేది ఉండేది. అది కొంచెం మన ఓజోన్ లేయర్‌కి హార్మ్‌ఫుల్ R22. ఇప్పుడైతే అసలు ఏ బ్రాండ్స్ అది ఫేస్డ్ ఔట్. R22 ఫేస్డ్ ఔట్ ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే ఎయిర్ కండిషనర్స్‌లో ఏందంటే స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని వస్తున్నది. 100-290 వోల్ట్స్. కొన్ని బ్రాండ్స్ లైక్ సామ్‌సంగ్, పానాసోనిక్ ఇవేంటంటే 100-290 ఆ రేంజ్‌లో స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్. కొన్ని ఏందంటే 140-280 అలాగా. అదొకసారి మీ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ఉన్నప్పుడు ఆ రేంజ్ చెక్ చేసుకోండి. ఒకవేళ పొరపాటున మీ ఏరియాలో 100 కంటే తగ్గడం లేదా 290 కంటే ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటే అలాంటప్పుడు ఖచ్చితంగా స్టెబిలైజర్ అయితే పెట్టించుకోండి. ఇప్పుడొచ్చే మోడల్స్ అన్నిట్లో ఏందంటే వైఫై కనెక్టివిటీతో వస్తున్నాయి. అండ్ స్మార్ట్ ఫీచర్స్ లైక్ మీరు ఫోన్‌లో యాప్ నుంచి మీరు ఏసీ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మోడ్స్ సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు బయట ఉన్న ఇంట్లో ఏసీ ఆన్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సామ్‌సంగ్ అండ్ ఎల్‌జీలో అయితే ఏఏ ఫీచర్స్ బాగున్నాయి ఎస్పెషల్లీ. అదే కాకుండా మీ ఏసీ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నది అనేది కూడా మనకు యాప్‌లో చూపిస్తుంది. అండ్ ప్యాటర్న్స్ కూడా అనలైజ్ చేస్తది. మీరు రోజు ఏ టైంకి ఆన్ చేస్తున్నారు ఏసీ, ఏ టైంకి ఆఫ్ చేస్తున్నారు, మీరు ఎంత టెంపరేచర్ సెట్ చేసుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అవి నోట్ చేసుకుంటాయి. మీరు వైఫై కనెక్టివిటీ ఉండే ఏ ఏసీ మోడల్ అయినా మీ లొకేషన్ డీటెయిల్స్, మీ వైఫై డీటెయిల్స్, రూమ్‌లో ఎంతమంది ఉన్నారు అని డీటెయిల్స్, టెంపరేచర్ సెట్టింగ్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి యాప్ ద్వారా వాళ్ళు క్లౌడ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాయి. అయినా కూడా ఎయిర్ కండిషనర్స్ ఒకటే కాదు. ఆల్రెడీ మీ ఫోన్‌లో ఉండే యాప్స్ మోస్ట్ యాప్స్ ఈ డేటా అంతా కలెక్ట్ చేస్తుంటాయి. మనకు తెలియకుండానే మన డేటా అంతా ఎప్పుడో అమ్మేసుకుంటాం. కానీ మోస్ట్ బ్రాండ్స్ ఏందంటే ఈ డేటాని దేనికి యూజ్ చేస్తారంటే ఏదైనా మీకు రిలవెంట్ యాడ్స్ చూపియడానికి మాత్రం యూజ్ చేస్తారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే ఏసీ స్వింగ్ కూడా చూసుకోండి. మామూలుగా రిమోట్‌లో స్వింగ్ ఆప్షన్ ఉంటది కదా! 2 వే స్వింగా, 4 వే స్వింగా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 2 వే అంటే ఓన్లీ అప్ అండ్ డౌనే ఉంటది. 4 వే అయితే అప్, డౌన్ అండ్ లెఫ్ట్, రైట్‌కి కూడా స్వింగ్ బావుంటది. మీ రూమ్ మొత్తం ఈవెన్‌గా కూల్ అవ్వాలంటే 4 వే స్వింగ్ ఉంటే బావుంటుంది. ఏదైనా కొంచెం 100 ఆర్ 120 స్క్వేర్ ఫీట్ రూమ్‌కైతే 2 వే స్వింగ్ ఉన్నా సరిపోతది కానీ కొంచెం పెద్ద రూమ్‌కైతే ఖచ్చితంగా 4 వే స్వింగ్ అయితే ఉండాలి. ఇంకా అదర్ ఫీచర్స్ లైక్ డస్ట్ ఫిల్టర్, PM 2.5 ఫిల్టర్ ఇలా ఫిల్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్టీరియా ప్రొటెక్షన్ అని, డస్ట్ ప్రొటెక్షన్ అని. మోస్ట్ బ్రాండ్స్ ఇప్పుడు అయితే డస్ట్ ఫిల్టర్ అయితే కామన్‌గా ఉంటుంది. మీ డస్ట్ ఫిల్టర్‌ని ఈజీగా రిమూవ్ చేసి ఒక 20 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. అలా క్లీన్ చేసుకుంటే మీకు కొంచెం కూలింగ్ అయితే బావుంటుంది. సో, ఇప్పుడు ఏసీ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూసాం. ఇప్పుడు బెస్ట్ మోడల్స్ లిస్ట్ చూద్దాం. మోస్ట్ బ్రాండ్స్ లైక్ ఎల్‌జీ, సామ్‌సంగ్, డైకిన్, బ్లూ స్టార్ ఇలాంటివి ఏంటంటే ఇంకా 2026 5 స్టార్ మోడల్స్ అయితే రిలీజ్ చేయలేదు. 1.5 టన్‌వి. ఓన్లీ 3 స్టార్ మోడల్సే రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా 2025 5 స్టార్ మోడల్సే సెల్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా! ఈ ఇయర్ స్టార్ రేటింగ్స్ అనేది కొంచెం స్ట్రిక్ట్ చేశారు. 5.6కి పెంచారు ఐఎస్‌ఈఆర్ వాల్యూ. అది అచీవ్ చేయడం కొంచెం కష్టం. సో, పానాసోనిక్ నుంచి అయితే ఆల్రెడీ 5 స్టార్ ఏసీ 2026 మోడల్ అయితే వచ్చినది. ఈ లిస్ట్‌లో బెస్ట్ మోడల్ అదే. నేనైతే ఈ పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీని
42,000కి అయితే పర్చేజ్ చేశాను. పానాసోనిక్ అనేది జపనీస్ బ్రాండ్. డైకిన్, హిటాచి ఇవి కూడా జపనీస్ బ్రాండ్స్. ఎయిర్ కండిషనర్స్‌లో జపనీస్ బ్రాండ్స్ చాలా బావుంటాయి. మామూలుగా హెవీ డ్యూటీ ఏసీస్ ఉంటాయి. లైక్ ఓ జనరల్ అని, మిత్సుబిషి అని ఉంటాయి. మోస్ట్‌లీ అలాంటివి మిడిల్ ఈస్ట్‌లో యూజ్ చేస్తారు లేదా కమర్షియల్ పర్పస్‌కి యూజ్ చేస్తారు. అండ్ ప్రైస్ కూడా నార్మల్ ఏసీస్ ఇప్పుడు నేను చెప్పే నార్మల్ 40,000, 45,000 ఏసీలు ఉంటే 20,000 ఎక్స్ట్రా ఉంటది. 70,000, 65,000 అలా ఉంటాయి మిత్సుబిషి అండ్ ఓ జనరల్ ఏసీస్. మీరు కూలింగ్ పర్ఫార్మెన్స్‌లో ఆ 2 బ్రాండ్స్‌కి మించినవి వేరే లేవు. అదే మనకు ఈ పానాసోనిక్ గాని, డైకిన్ గాని కొంచెం అఫోర్డబుల్ ప్రైస్‌లో అయితే వస్తాయి. ఈ పానాసోనిక్ ఏసీ ఐఎస్ఈఆర్ వాల్యూ 5.8 ఉంది. ఈ ఇయర్ వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్ 5.6 కానీ వీళ్ళ ఐఎస్ఈఆర్ 5.8 అచీవ్ చేయగలిగారు. అండ్ కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5100 వాట్స్. ఒక మీడియం సైజ్ బెడ్రూమ్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అండ్ ఈ ఏసీ కూడా వైఫై అండ్ యాప్ కనెక్టివిటీతో వస్తున్నది. యాప్ కనెక్టివిటీ కూడా బాగుంది. సో ఇప్పుడు నేను చెప్పే మోడల్స్ అన్నీ ఏంటంటే కాపర్ కండెన్సర్ కాయిల్స్తోనే వస్తున్నాయి అండ్ R32 గ్యాసే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాండ్ ఏంటంటే అవుట్డోర్ యూనిట్‌కి కరోషన్ అవ్వకుండా బ్లూ ఫిన్ కోటింగ్ అని, గోల్డ్ ఫిన్ కోటింగ్ అని, ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ అని ఏదో ఒక కోటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కోస్టల్ ఏరియాస్ వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అన్నిటికీ యాంటీ కరోజన్ కోటింగ్ అయితే ఉంది. ఇందులో కూడా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ 100 to 290 వోల్ట్స్ రేంజ్ అయితే ఉంది. అసలు మీకు స్టెబిలైజర్ అనేది అక్కర్లేదు. సో ఈ పానాసోనిక్ ఏసీ కూలింగ్ పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐఎస్ఈఆర్ వాల్యూ కూడా 5.8 అందుకని ఈ ఏసీనే ఫస్ట్ బెస్ట్ అని చెప్తున్నాను ఈ లిస్ట్లో. నెక్స్ట్ ఏసీ వచ్చేసి డైకిన్ నుంచి. డైకిన్ ఏంటంటే 2026 మోడల్స్ లేవు. 1.5 టన్ 5 స్టార్వి 2025 ఉన్నాయి. దాని ఐఎస్ఈఆర్ వాల్యూ వచ్చి 5.2 కానీ కూలింగ్ కెపాసిటీ ఈ పానాసోనిక్ ఏసీ కంటే కొంచెం బెటర్గా ఉంది. 5,200 అరౌండ్ 5,200 ఉంది. అండ్ కూలింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి డైకిన్, పానాసోనిక్ చాలా బాగుంటాయి. సో ఇందాక నేను చెప్పాను కదా పానాసోనిక్ ఏసీ దాని ఇన్స్టాలేషన్కి నాకు అరౌండ్ 3,600 రూపీస్ అయితే అయింది. ఎందుకంటే వాళ్ళు స్టాండ్, డ్రైన్ పైప్ అని, ప్లగ్ అని, ఎక్స్ట్రా కేబుల్ అని అన్నీ చార్జ్ చేస్తారు. సామ్సంగ్ ఏసీ కూడా నేను ఇన్స్టాల్ చేయించాను కదా దానికైతే నాకు 900కే మొత్తం అయిపోయింది. ఎల్జీ కూడా 1,200కే అయిపోయింది. కానీ ఈ పానాసోనిక్ ఏసీ నాకైతే 3,600 అయింది. ఎందుకంటే ఎక్స్ట్రా పైప్ అవసరం వచ్చింది. కానీ వాళ్ళు స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. దానికి కూడా ఛార్జ్ చేశారు. అదొకసారి చెక్ చేసుకోండి. కానీ వారంటీ విషయానికి వచ్చేసరికి వాళ్ళు 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 10 ఇయర్స్ మోటార్ మీద 10 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 5 ఇయర్స్లో ఏంటంటే గ్యాస్ ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. అండ్ కాయిల్స్ చెడిపోయినా, ఫ్యాన్ చెడిపోయినా, ఏది చెడిపోయినా ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు 5 ఇయర్స్ వారంటీ అనేది. ఇప్పుడు సామ్సంగ్ కూడా అలాగే 5 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హెయిర్ కూడా 5 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఎల్జీ ఇంకా ఇలా 5 ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఎల్జీ, సామ్సంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ మనకి ఇండియాలోనే. నాకు ఈ పానాసోనిక్ అయినా, సామ్సంగ్ అయినా నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి డెలివరీ అయిన నెక్స్ట్ రోజుకే నాకైతే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే ఏసీ బ్రాండ్స్లో మీ ప్లేస్లో ఏ ఏసీ బ్రాండ్కి సర్వీస్ బాగుంటే అది ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే సర్వీస్ అనేది లోకల్ డీలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఏరియాలో ఉన్నట్టు ఇంకో ఏరియాలో ఉండదు. అది మీరు ఒకసారి లోకల్గా ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ హాట్ ప్లేస్ లైక్ చెన్నై, వైజాగ్ ఆర్ కోస్టల్ లైన్ లైక్ నెల్లూరు, ఒంగోలు అలాంటి ప్లేసెస్లో ఉన్న ఒకవేళ లార్జ్ బెడ్రూమ్లో ఉండి హెవీ డ్యూటీ ఏసీస్ ద బెస్ట్ కూలింగ్ కెపాసిటీ ఉండే ఏసీ అరౌండ్ 40,000 బడ్జెట్లో 2 మోడల్స్ అయితే ఉన్నాయి. హిటాచీ నుంచి హిటాచీ సూమో 1.5 టన్ 5 స్టార్ కాకపోతే 2025 మోడల్. ఇప్పుడు 4 స్టార్ అది. కూలింగ్ కెపాసిటీ వచ్చేసి అరౌండ్ 5,400 వాట్స్ ఉంది. ఎక్సలెంట్ కూలింగ్ కెపాసిటీ అండ్ ఎక్సలెంట్ కూలింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఐఎస్ఈఆర్ వాల్యూ కూడా 5.10 ఉంది విచ్ ఇస్ అ లాట్ బెటర్ దెన్ 2026 3 స్టార్ ఏసీ మోడల్స్. ఒకవేళ మీ ప్లేస్లో కనుక హిటాచీ సర్వీస్ బాగాలేదు అనుకుంటే హెయిర్ నుంచి కూడా ఇంకో హెవీ డ్యూటీ ఏసీ ఉంది. హెయిర్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అని. ఈ హెయిర్ ఐసీని అయితే నేను మా ఆఫీస్ మెయిన్ రూమ్లో అయితే యూజ్ చేస్తున్నాను. కూలింగ్ కెపాసిటీ అయితే సూపర్గా ఉంది. చాలా పెద్ద ఏరియా ఇది. అయినా కూడా కూలింగ్ కెపాసిటీ దీనిది 5,460 వాట్స్. సో కూలింగ్ పర్ఫార్మెన్స్ విషయం అయితే చాలా బాగుంది. ఈ 2 హెవీ డ్యూటీ మోడల్స్లో కూడా మనకి యాప్ కనెక్టివిటీ ఉంది, వైఫై కనెక్టివిటీ ఉంది, వాయిస్ కంట్రోల్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. ఐఎస్ఈఆర్ బాగుంది. అరౌండ్ 40,000 బడ్జెట్లో మీరు హెవీ డ్యూటీ ఏసీస్ కనుక చూస్తూ ఉంటే ఈ 2 మోడల్స్ అయితే సెట్ అవుతాయి. వీటి అమెజాన్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. కానీ స్మార్ట్ ఫీచర్స్ అండ్ ఏఐ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి అన్నిటికంటే బాగుండేది ఎల్జీ అండ్ సామ్సంగ్. ఎల్జీది వచ్చి ఎల్జీ థిన్ క్యూ యాప్ ఉంది. సామ్సంగ్ది సామ్సంగ్ స్మార్ట్ థింగ్ యాప్. ఈ 2 యాప్స్ అయితే చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. ప్రతి బ్రాండ్లో కూడా ఏసీ ఆన్ ఆఫ్ చేసుకోవడం, వాయిస్ కంట్రోల్స్, జస్ట్ మోడ్ సెట్ చేసుకోవడం అలాంటివి అయితే ఉన్నాయి స్మార్ట్ ఫోన్లో. కానీ వీటిలో స్పెషాలిటీ ఏంటంటే ఇవి మన యూసేజ్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేస్తాయి. మనం ఏ టైంలో ఏసీ ఆన్ చేస్తున్నాం, ఆఫ్ చేస్తున్నాం, ఏ టైంలో ఎక్కువ కూలింగ్ ప్రిఫర్ చేస్తున్నాం, ఇవన్నీ అనలైజ్ చేసి దాన్ని బట్టి ఆటోమేటిక్గా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటుంది. సో స్మార్ట్ ఫీచర్స్ పరంగా అయితే ఎల్జీ అండ్ సామ్సంగ్ బాగున్నాయి. ఒకవేళ మీరు సామ్సంగ్ ఆర్ ఎల్జీ ఈకో సిస్టమ్ లైక్ ఎల్జీ ఓఎల్ఈడి, ఎల్జీ రిఫ్రిజిరేటర్ ఆర్ సామ్సంగ్ క్యూఎల్ఈడి టీవీస్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటే మ్యాచ్ అయ్యే బ్రాండే తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు సింగిల్ యాప్ నుంచి అన్ని కంట్రోల్ చేయొచ్చు, కొంచెం బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా ఎల్జీ, సామ్సంగ్, డైకిన్ ఈ బ్రాండ్స్ ఏంటంటే 2026 5 స్టార్ మోడల్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. అసలు ఈ ఇయర్ వస్తాయో రావో కూడా తెలియదు.
1.5 టన్ 3 స్టార్ ఏసీలు అయితే వచ్చున్నాయి 2026వి. మామూలుగా ఏంటంటే 5 స్టార్‌కి, 3 స్టార్‌కి కూలింగ్ కెపాసిటీకి సంబంధం లేదు. కానీ బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే 3 స్టార్ ఏసీలో కూలింగ్ కెపాసిటీ తగ్గించేస్తున్నాయి. బిలో 5000 ఉంటున్నాయి. 3 స్టార్ ఏసీస్ మీరు ఏది చూసుకున్నా కూలింగ్ కెపాసిటీ బిలో 5000 ఉన్నాయి. సామ్సంగ్ ఏసీలో అయితే అరౌండ్ 4800 వాట్స్ ఉంది. ఎల్జీలో కూడా 4600 సంథింగ్ ఉంది. మోడల్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కనుక ఎక్స్ట్రీమ్లీ హాట్ ప్లేస్‌లో ఇలాంటి 4800 ఆర్ 4600 వాట్స్ ఏసీ తీసుకుంటే మీకు అదైతే ఖచ్చితంగా సరిపోదు. సో, కూలింగ్ కెపాసిటీ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు దీనికంటే ఏంటంటే మీరు 2025 1.5 టన్ 5 స్టార్ ఏసీలు ప్రిఫర్ చేయడం మేలు. ఎందుకంటే వాటిలో కూలింగ్ కెపాసిటీ 5000 ఆర్ 5100 అలాగ ఉంటాయి. సో, ఒకవేళ మీరు 35,000 అలాగ బడ్జెట్ ఉండి ఎక్స్ట్రీమ్లీ హాట్ ప్లేస్ కాదు. అలాంటప్పుడు ఏంటంటే ఈ 1.5 టన్ సామ్సంగ్ నుంచి అయినా, ఎల్జీ నుంచి అయినా కన్సిడర్ చేయొచ్చు. సర్వీస్ అయితే బాగుంది. ఎల్జీ అండ్ సామ్సంగ్ 2 బాగుంది. హైదరాబాద్‌లో అయితే బాగుంది. మిగిలిన ప్లేస్ గురించి నాకు అంత ఐడియా లేదు. అండ్ మనకు ఇండియన్ బ్రాండ్స్‌లో కూడా బ్లూ స్టార్ అండ్ వోల్టాస్ ఏసీస్ అయితే బాగున్నాయి. ఎస్పెషల్లీ బ్లూ స్టార్ ఏసీస్ చాలా బాగున్నాయి. బ్లూ స్టార్ కూడా 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవేంటంటే మనకు సామ్సంగ్, ఎల్జీ కంటే కొంచెం ప్రైస్ తక్కువగా ఉన్నాయి. 3,000-4,000 ప్రైస్ తక్కువగా ఉన్నాయి. కెరియర్ అనే అమెరికన్ బ్రాండ్ ఒకటి ఉంది. ఆ ఏసీ కొనేటప్పుడు ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు 1.5 టన్ 5 స్టార్ మోడల్‌కి కూడా 4800 వాట్సే ఉంది కూలింగ్ కెపాసిటీ. నార్మల్‌గా నేను ఇందాక చెప్పాను కదా! 3 స్టార్ బ్రాండ్స్‌కి అయితే అలా తగ్గిస్తున్నారని. కానీ వీళ్ళు 5 స్టార్ ఏసీకి కూడా 4800 వాట్సే ఉంది కూలింగ్ కెపాసిటీ. మీరు హాట్ ప్లేస్‌లో గాని అలాంటి ఏసీ తీసుకుంటే సెట్ అవ్వదు. ఈ వీడియోనే కాకుండా కమింగ్ మంత్స్‌లో ఏసీ వీడియోలు ఇంకా చాలా వస్తాయి. కంపారిజన్ వీడియోస్ లైక్ ఎల్జీ ఆర్ సామ్సంగ్, పానాసోనిక్ వర్సెస్ డైకిన్ ఇలా కంపారిజన్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్‌లో హోమ్ అండ్ కిచెన్ అప్లయెన్సెస్ రివ్యూస్, ల్యాప్‌టాప్ రివ్యూస్, టెలివిజన్ రివ్యూస్ అన్నీ ఉన్నాయి. అన్నీ నాన్ స్పాన్సర్డ్ వీడియోసే. ఒకసారి చెక్ చేయండి. సో, ఇందాక చెప్పాను కదా! ఈ ఏసీ మోడల్స్ అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అఫిలియేట్ లింక్స్. దాని ద్వారా పర్చేస్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. అది మన ఛానల్‌కి హెల్ప్‌ఫుల్ అవుతది. మీకు ఏసీ సెలక్షన్‌లో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.